హాయ్ హలో అండి. రీసెంట్గా నేనైతే ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని కింద కమెంట్లో మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమడిగారంటే గోంగూర పప్పు చేయండి అని అడిగారు. సో ఆ సబ్స్క్రైబర్ ఎవరో కాదు, మా ఫ్రెండే అండి. సో తను చాలా రోజుల తర్వాత తను గోంగూర పప్పు అడిగింది. సో నేను తన కోసం, తను యాక్చువల్గా వేరే చోట వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తను ఉంది ఇక్కడే. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్తుంది కాబట్టి తన కోసం గోంగూర పప్పు. సో బ్యాళ్ళు, పచ్చిమిరపకాయలు, టమాటా ఇలా కడిగి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో గోంగూర, కొత్తిమీర కడిగేసి దాంట్లో వేసుకోవాలి డైరెక్ట్గా. అండ్ దాంట్లోనే కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని కుక్కర్లో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత నేను విజిల్ తీసిన వెంటనే గోంగూరలో అక్కడ చింతపండు అండ్ ఉప్పు వేసేసాను. ఎందుకంటే ఆ వేడికే చింతపండు మగ్గిపోతుంది. చాలామంది ఏంటంటే టమాటా వేస్తే చింతపండు వేయరు. బట్ నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లలో కూడా చింతపండు వేయడానికి చేస్తాను. అండ్ దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసి తిరువాత పెట్టుకోవడమే. సో మా ఫ్రెండ్ అడిగిన వంట చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇలా మిమ్మల్ని ఏవైనా అడుగుతూ ఉంటారా? సో అడిగిన వెంటనే చేస్తారా, కొంచెం టైం తీసుకుంటారా? సో నాకైతే ఈసారి చాలా టైం పట్టింది, ఎందుకంటే తను ఇక్కడ ఉండదు కాబట్టి. అండ్ ఇలా ఫైనల్గా పోపు వేసాను. కొంచెం ఆయిల్, ఫస్ట్ వెల్లుల్లి వేసాను, దంచి వేసుకుంటాను, కొంచెం ఫ్లేవర్ అనిపిస్తుంది. అండ్ అలాగే ఆనియన్స్, పోపు గింజలు, అండ్ ఫైనల్గా ఇంగువ అనమాట, కరివేపాకు, ఎండుమిర్చి కామన్. బాయ్ అండి.